యాంగులర్ అప్లికేషన్‌లో బూట్‌స్ట్రాప్‌ని ఎలా ఇంక్లూడ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. బూట్‌స్ట్రాప్‌ని ఇంక్లూడ్ చేయడానికి 4 వేస్ అనేవున్నాయి. సో, ఆ 4 వేస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ వే ఏంటి అనంటే సింపుల్‌గా మనకి బూట్‌స్ట్రాప్ యొక్క సీడీ అని ఉంటుంది కదా! లింకు దాన్ని యూజ్ చేయడం. సో, ఇక్కడ మనం బూట్‌స్ట్రాప్ 5 వెబ్‌సైట్‌కి వెళ్ళినట్టయితే మనకి ఇంట్రడక్షన్‌లో కింద సీఎస్ఎస్ లింక్ అనేది ఉంటుంది. సో, ఆన్‌లైన్‌లో మనం ఈ ఫైల్‌ని లింక్ చేస్తున్నాం. అంటే ఇది వర్క్ అవ్వాలి అనంటే ఇంటర్నెట్ అనేది అవసరం. సో, ఈ ఫైల్ యొక్క లింక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడ పేస్ట్ చేయాలి అనంటే మన యాంగులర్ యొక్క అప్లికేషన్ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌లో ఎస్ఆర్‌సీ అనే ఫోల్డర్ ఉంటుంది. దాన్ని మనం ఎక్స్‌పాండ్ చేసినట్టయితే index.html అని ఉంటుంది. ఇదే మెయిన్ ఫైల్ అన్నమాట యాంగులర్‌లో. సో, ఈ ఫైల్‌నే మనకి బ్రౌజర్‌లో ఇనీషియల్‌గా యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ చూపిస్తుందనమాట. అందుకే దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అని అంటాము. ఎందుకంటే index.html అనే ఒకే ఒక్క పేజ్ మనకి బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది. కంటెంట్ అంతా రీప్లేస్ అవుతుంది కానీ మెయిన్ ఫైల్ index.html. సో, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా ఆ లింక్‌ని. సో, ఇప్పుడు మనం బూట్‌స్ట్రాప్ యొక్క క్లాసెస్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. శాంపుల్‌గా నేను ఒక ఫార్మ్ కోడ్ ఉంటుంది కదా! అది తీసుకొని పేస్ట్ చేస్తున్నా. సో, ఇక్కడ బేసిక్ ఫార్మ్ కోడ్ అనేది ఉంది కదా! దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకి index.html ఫైల్ చూసుకున్నట్టయితే దాంట్లో మనం యాప్ రూట్ అనే సెలెక్టరీ కనిపిస్తుంది చూడొచ్చు. సో, ఇది యాంగులర్‌లో బై డిఫాల్ట్ అనేది యాడ్ అయ్యి వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే సెలెక్టర్ యూజ్ చేస్తామో ఆ సెలెక్టర్ యొక్క కాంపోనెంట్‌కి వెళ్తుంది ఫస్టు. సో, ఇక్కడ మనం ఈ యాప్ అనే ఫోల్డర్ చూసుకున్నట్టయితే ఈ యాప్ కాంపోనెంట్ టీఎస్ అనే ఒక ఫైల్ ఉంటుంది కదా! ప్రతి కాంపోనెంట్‌కి ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది కదా! ఇది సో, ఇది యాప్ కాంపోనెంట్ టీఎస్ ఫైల్. ఇప్పుడు మనకక్కడ యాప్ రూట్ అనేది ఉంది. అదేంటి అనంటే దీని యొక్క సెలెక్టర్. యాప్ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ యాప్ రూట్. సో, దాని మీనింగ్ ఏంటి అనంటే ఈ యాప్ కాంపోనెంట్ యొక్క హెచ్టీఎంఎల్ ఫైల్‌లో ఏదైతే రాస్తామో అది మనకి అక్కడ index.htmlలో డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ మనం యాప్ రూట్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ యాప్ కాంపోనెంట్ యొక్క హెచ్టీఎంఎల్‌లో ఏదైతే ఉందో అది మనకి బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది అవుట్‌పుట్ అనేది బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేస్తే మనకి ఏ విధంగా అయితే క్లాసెస్ ఫార్మ్ వస్తదో ఇన్‌పుట్ ఎలిమెంట్స్ అలా వచ్చింది. సో, ఇప్పుడు నేను ఈ index.htmlలో ఈ లింక్‌ని కామెంట్ చేస్తున్నా ఇప్పుడు. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా వచ్చింది. ఎందుకనంటే మనం బూట్‌స్ట్రాప్ యొక్క లింక్‌ని కామెంట్ చేసాం కాబట్టి. ఫస్ట్ వే ఇది. వన్ ఆఫ్ ది సింపుల్ వే. కానీ యాక్చువల్‌గా ఈ మెథడ్ అనేది నాట్ ప్రిఫరబుల్. సో, అందుకే మనం ఇంకొక 3 వేస్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వే ఏంటి అనంటే మనం ఈ బూట్‌స్ట్రాప్ యొక్క వెబ్‌సైట్‌లోనే మనకి ప్రొవైడ్ చేస్తారు. దాని యొక్క వే అనేది. సో, ఇక్కడ మనకి యాంగులర్ అనేది నోడ్ ప్యాకేజ్ మేనేజర్‌ని యూజ్ చేసి మనం ప్యాకేజెస్ అనేది ఇన్‌స్టాల్ చేసుకుంటాం కదా! యాంగులర్‌లో. మనం బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్ ఓపెన్ చేశాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెన్యూలో డౌన్‌లోడ్ అనే ఒక లింక్ అనేది ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్ ఇన్ యువర్ నోడ్.js పవర్డ్ యాప్స్ అని ఉంది కదా! సో, అంటే మనకిక్కడ ఎన్‌పీఎం ప్యాకేజెస్‌ని యూజ్ చేసేవి ఏదైనా దాంట్లో మనం అలాంటి అప్లికేషన్స్‌లో బూట్‌స్ట్రాప్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఈ కమాండ్ యూజ్ చేయాలి. ఏంటి అనంటే ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్. ఇక్కడ కాపీ అనే బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి అది కాపీ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఇంకొక టెర్మినల్‌ని ఓపెన్ చేస్తున్నా. ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ అక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్. ఇక్కడ మనం
సేవ్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఒక ఫ్లాగ్ ఆటోమేటిక్‌గా మనకి package.json ఫైల్‌లో ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది. ఒక్కొక్కసారి అప్డేట్ అవ్వదు. అందుకే సేవ్ అని కూడా ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకేమవుతుంది అనంటే బూట్ స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ అంతా మనకి node_modules అనే ఫోల్డర్‌లో వస్తుందనమాట. మన యాంగులర్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఈ స్ట్రక్చర్‌లో node_modules అని ఉంటుంది కదా! దానిలో ఇప్పుడు మనకి బూట్ స్ట్రాప్ అనే ఒక కొత్త ఫోల్డర్ అనేది యాడ్ అయింది. ఇంతకు ముందు అనేది అది ఉండదు. ఇప్పుడు యాడ్ అయింది. సో, ఇంకా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. డౌన్‌లోడ్ కోడ్. సో, ఇప్పుడు అయిపోయింది. సో, ఇక్కడ మనం బూట్ స్ట్రాప్ అనే ఫోల్డర్‌ని ఎక్స్‌పాండ్ చేసినట్టయితే దానిలో బూట్ స్ట్రాప్‌కి సంబంధించిన జావా స్క్రిప్ట్ కోడ్ అండ్ సిఎస్ఎస్ కోడ్ మొత్తం ఇందులోనే ఉంటుంది. డిస్ట్ అనే ఫోల్డర్ ఉంది కదా! దాంట్లో సిఎస్ఎస్‌లో మనకి బూట్ స్ట్రాప్‌కి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. అన్నీ కావాలి అని అనుకుంటే మనం min.css కానీ, bootstrap.css కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇలా npm ఇన్‌స్టాల్ అని ఒక కమాండ్ యూజ్ చేసి బూట్ స్ట్రాప్‌ని ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అనంటే మనం బూట్ స్ట్రాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాం. కానీ మనం ఈ బూట్ స్ట్రాప్‌ని యూజ్ చేయాలి అనంటే ఈ బూట్ స్ట్రాప్ యొక్క లొకేషన్ ఎక్కడుందో మనం ఒక ఫైల్‌లో మెన్షన్ చేయాలి. అదే angular.json ఫైల్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బూట్ స్ట్రాప్ యొక్క ఫోల్డర్ అనేది ఎక్కడుంది? node_modules సో, node_modules, బూట్ స్ట్రాప్ ఫోల్డర్, డిస్ట్ ఫోల్డర్, సిఎస్ఎస్ ఫోల్డర్ అండ్ దాంట్లో మనకి min.css ఫైల్ ఒకటి ఉంటుంది. అంటే కంప్రెస్డ్ వెర్షన్. లేకపోతే bootstrap.css అంటే నార్మల్ కోడ్ అనేది ఉంటుంది. అందులో స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది కోడ్. సో, ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని మనం angular.json అనే ఒక ఫైల్ ఓపెన్ చేసినట్టయితే దాంట్లో మనకి ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే స్టైల్స్ అనే ఒక యారే కనిపిస్తుంది. సో, స్టైల్స్ అనేది ఒక ప్రాపర్టీ. దానికి వాల్యూ ఒక యారే. దీని మీనింగ్ ఏంటి అనంటే ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ ఈ స్టైల్స్ అనే యారేలో మనకి ఏ పాత్ యాడ్ అయింది అనంటే ఎస్ఆర్‌సి అనే ఫోల్డర్‌లో. ఇక్కడ angular.json అనే ఫైలు ఏ లొకేషన్‌లో ఉందో అక్కడి నుంచి ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లోకి వెళ్ళాలి. దాంట్లో మళ్ళీ style.css అనే ఏదైతే ఫైల్ ఉందో అది మెయిన్‌గా ఇంక్లూడ్ చేయమని చెప్పాము. అందుకే మన యాంగులర్ అప్లికేషన్‌లో మెయిన్ index.html ఫైల్‌లో ఇంక్లూడ్ అయ్యే అంటే మన యాంగులర్ అప్లికేషన్ మొత్తంలో ఏ స్టైల్స్ అంటే ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయో అన్నిటిలోనూ ఒక పర్టిక్యులర్ కామన్ స్టైల్ కావాలి అని అనుకుంటే మనం ఎక్కడ రాయాలి అంటే style.cssలో. ఆ ఫైల్‌లో రాస్తే ఎందుకు మొత్తం అన్ని చోట అప్లై అవుతుంది అనంటే ఇక్కడ మనకి angular.json అనే ఫైల్‌లో మనం మెన్షన్ చేయడం వల్ల. సో, యాక్చువల్‌గా అది మనం మెన్షన్ చేయలేదు. యాంగులర్ ఫ్రేమ్‌వర్కే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇలా క్రియేట్ చేస్తుంది. సో, ఇక్కడ మనం కామా పెట్టి ఇంకొకటి యాడ్ చేయాలి. ఇంకొకటి మనకి కామన్‌గా అన్ని కాంపోనెంట్స్‌లోనూ యూజ్ చేయాలి అని అనుకున్న ఇంకొక స్టైల్స్ ఏంటి అనంటే బూట్ స్ట్రాప్ యొక్క ఫైల్ పాత్ అనేది ఇవ్వాలి. సో, బూట్ స్ట్రాప్ అనే ఫైలు మనకి ఈ angular.json అనే ఫైల్ చూసుకున్నట్టయితే అక్కడి నుంచి మనం బూట్ స్ట్రాప్ ఉన్న పాత్‌కి ఎలా వెళ్ళాలి అని రాయాలన్నమాట. సో, ఈ angular.json అనే ఫైల్ ఇక్కడుంది. అండ్ ఇక్కడి నుంచి మనం ఎక్కడికెళ్ళాలి? node_modules అనే ఫోల్డర్‌లోకి వెళ్ళాలి. సో, node_modules ఆ ఫైల్ పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి జస్ట్ అంతే. అప్పుడు యాంగులర్‌కి తెలుస్తుంది. మనం ఈ ఫోల్డర్‌లో అంటే ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో ఏదైతే స్టైల్స్ ఉన్నాయో అది ప్రతి కాంపోనెంట్‌లోనూ అప్లై చేయాలి అని. సో, node_modules బూట్ స్ట్రాప్ అనే ఫోల్డర్‌లో డిస్ట్ అనే మళ్ళీ సబ్ ఫోల్డర్‌లో /css/ ఇక్కడ మనకి bootstrap.min.css కానీ bootstrap.css కానీ. సో, ఇప్పుడు నేను ఎక్స్‌పాండ్ చేస్తున్నా మళ్ళీ ఈ node_modules సో, దీంట్లో బూట్‌స్ట్రాప్ అనే ఫోల్డర్, డిస్ట్ అనే ఫోల్డరు అండ్ సిఎస్ఎస్ అనే ఫోల్డరు దాంట్లో bootstrap.min.css కానీ bootstrap.css కానీ ఇంక్లూడ్ చేసాం.
సో, ఇప్పుడు నేను ఈ ఈ యాంగులర్ డాట్ జేసన్ అనే ఫైల్‌ని సేవ్ చేయట్లేదు. అప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది చూసుకున్నట్టయితే నార్మల్‌గా ఇలా వచ్చింది. ఎప్పుడైతే మనం ఈ యాంగులర్ డాట్ జేసన్ ఫైల్‌లో మనం ఇంక్లూడ్ చేసామో బూట్‌స్ట్రాప్ యొక్క పాత్‌ని, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే మనకి లోడ్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి చేంజెస్ అనేవి ఎఫెక్ట్ అయినియి. అంటే మనకి బూట్‌స్ట్రాప్ యొక్క స్టైల్స్ అనేవి అప్లై అయినియి ఇలాగ. ఇప్పుడు మనకి ఒకవేళ ఇక్కడ ఈ పాత్ అనేది ఇంక్లూడ్ చేసాక వెంటనే చేంజెస్ అనేవి అప్లై అవ్వకపోతే మనం ఏం చేయాలంటే, మళ్ళీ ఈ యాంగులర్ ప్రాజెక్ట్‌ని స్టాప్ చేసి మళ్ళీ రన్ చేయాలనమాట. అప్పుడు మనకి అంటే రన్ చేయడం అంటే మళ్ళీ ఈ కమాండ్ అనేది ఇవ్వాలి. -serv-o అని ఇస్తే ఆటోమేటిక్‌గా బ్రౌజర్‌లో ఓపెన్ అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది. అండ్ ఇదొక వే. మళ్ళీ ఇంకొక వే ఏంటి అనంటే, ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నా. ఇంకొక వే ఏంటి అనంటే, ఇక్కడ మనకి స్టైల్స్ అనే ఒక ప్రాపర్టీ ఉందిగా, దానికి వాల్యూ యారే. దాని మీనింగ్ ఏంటి అనంటే, మనం ఎన్ని స్టైల్స్ అయినా గ్లోబల్‌గా అప్లై చేయొచ్చు అని. సో, ఇక్కడ నేను తీసేసినా, మళ్ళీ ఎందుకు ఇక్కడ అవుట్‌పుట్ అనేది అప్లై అయిపోయింది అనంటే, మనం ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ కానీ, యాంగులర్ డాట్ జేసన్ గానీ, ఇలాంటి ఫైల్స్‌లో ఏదైనా చేంజెస్ చేసినప్పుడు అది రిఫ్లెక్ట్ అవ్వాలి అనంటే అవుట్‌పుట్‌లో మనం ఏం చేయాలంటే, మళ్ళీ ఈ అప్లికేషన్‌ని రీరన్ చేయాలి. అంటే స్టాప్ చేయాలి. మనం కంట్రోల్ సి ప్రెస్ చేసినట్టయితే కంపైల్ అయిన అప్లికేషను స్టాప్ అయిపోతుంది. అండ్ మళ్ళీ రన్ చేయడానికి మళ్ళీ -o అని ప్రెస్ చేయాలి. సో, ఇప్పుడు మనకి కంపైల్ అయింది కదా! ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసినట్టయితే మనకి నార్మల్‌గా వచ్చింది. ఎందుకంటే అక్కడ మనం బూట్‌స్ట్రాప్ యొక్క పాత్‌ని డిలీట్ చేసేసాం కాబట్టి. ఎక్కడ యాంగులర్ డాట్ జేసన్ ఫైల్‌లో సో, ఇది యాంగులర్ డాట్ జేసన్ ఫైల్. ఇక్కడ మనం ఇందాక స్టైల్స్ అనే యారేలో యాడ్ చేసాము. మళ్ళీ ఇప్పుడు రిమూవ్ చేసేసాం. ఎందుకనంటే ఇంకొక వే చూపించడానికి. సో, నెక్స్ట్ వే ఏంటి అనంటే మనకి గ్లోబల్ సీఎస్ఎస్ ఫైల్ అనేది ఏదైతే ఉంటుందో యాంగులర్ అప్లికేషన్స్‌లో ఎస్ఆర్‌సీ అనే ఫోల్డర్‌లో index.html ఫైల్ అనేది ఎలా ఉంటుందో style.css ఫైల్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అనంటే @import అని యూజ్ చేసి తర్వాత యూఆర్ఎల్ అనే ఫంక్షన్‌లో ఆ పాత్ అనేది మెన్షన్ చేయాలి. అంటే మన బూట్‌స్ట్రాప్ యొక్క ఫైల్ అనేది ఎక్కడ ఉందో node_modules అది మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ యూఆర్ఎల్ అనే ఫంక్షన్‌లో మనం ఈ ఫైల్‌కి రిలేటెడ్‌గా ఇవ్వాలి. style.css ఫైల్ అనేది ఎక్కడుంది? ఎస్ఆర్‌సీ అనే ఫోల్డర్‌లో ఉంది. సో, node_modules అనేది ఈ ఫోల్డర్ కన్నా ఒక లెవెల్ అప్‌లో ఉంది కాబట్టి ఇక్కడ డాట్ అని ఇచ్చాము. సో, ఇప్పుడు మనకి మళ్ళీ కంపైల్ అయింది. మళ్ళీ మనకి సేమ్ అవుట్‌పుట్ అనేది వచ్చింది. ఇక్కడ నేను index.htmlలో జస్ట్ ఒక డివిజన్ తీసుకొని దానికి బీజీ ప్రైమరీ అని ఇచ్చాను. టెస్ట్ అని ఇచ్చాను టెక్స్ట్. సో, ఇప్పుడు వర్క్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ వే చూద్దాం. ఫోర్త్ వే చూడాలి అనంటే మనం నెక్స్ట్ వే ఏంటి అనంటే మనం గూగుల్‌లోకెళ్ళి ఎన్‌జీ బూట్‌స్ట్రాప్ అని టైప్ చేసినట్టయితే మనకి ఫస్ట్ ఒక వెబ్‌సైట్ వస్తుంది. దీంట్లోకెళ్ళినట్టయితే మనకి ఇక్కడేనంటే మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ ఈ కమాండ్ ఉంది కదా! దీన్ని ఇంక్లూడ్ చేయాలి. ngbootstrap/ngbootstrap అని. సో, ఇక్కడిదే కాపీ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం ఇంతకుముందు స్టైల్స్.cssలో ఇంక్లూడ్ చేసింది ఇంపోర్ట్ తీసేస్తున్నాం. ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసినట్టయితే మనకి
సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే మళ్ళీ నార్మల్‌గా వచ్చేసింది. ఏ బూట్‌స్ట్రాప్ స్టైల్స్ అప్లై చేయకుండా. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఇక్కడ ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేద్దాం ఈ ఫోల్డర్‌లోనే. సో, దీనిలో మనం ఏం చేయాలంటే అక్కడ కాపీ చేసిన కమాండ్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. జస్ట్ ఇప్పుడైతే మనం ఇంకేమి చేయక్కర్లేదు. జస్ట్ ఈ కమాండ్‌ని యూజ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా కాన్ఫిగరేషన్ అనేది యాంగులరే చేసేస్తుంది. ఎన్‌జీ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ అనమాట.